Welcome to Competitive Exams Corner. Editorial analysis on 17th of August 2024కు స్వాగతం. ఈరోజు మనము డిస్కస్ చేయబోయే ఎడిటోరియల్ ఫ్రీడమ్ నోట్స్. ఇది హిందూలో ప్రచురించిన ఎడిటోరియల్. అండ్ ఈ యొక్క ఫ్రీడమ్ నోట్స్ ఎడిటోరియల్కి సంబంధించిన అవుట్లైన్ ఏంటంటే, రీసెంట్గా ఆగస్టు 15న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఇస్తున్న జాతిని ఉద్దేశించి ఇస్తున్న ఇండిపెండెన్స్ డే స్పీచ్లో భాగంగా ఆయన కొన్ని అంశాలని హైలైట్ చేశారు. ఆ హైలైట్ చేసిన అంశాలకు సంబంధించి కొన్ని కాంట్రవర్షియల్ థింగ్స్ కూడా ముడిపడి ఉన్నాయి. అండ్ దానికి సంబంధించిన ఎడిటోరియలే ఈ ఫ్రీడమ్ నోట్స్. అసలు ఆ కాంట్రవర్షియల్ అంశాలేంటి, ఆయన హైలైట్ చేసిన అంశాలేంటో మనము చూద్దాం. ఎస్, ఫ్రీడమ్ నోట్స్ done. So, freedom notes. India must make its governments more accountable to the people. So, మన భారతదేశం గవర్నమెంట్స్ ప్రజలకు ఇంకా అకౌంటబుల్గా ఉండాలి, ఇది అంటే జవాబుదారీతనంగా ఉండాలి ప్రభుత్వాలు అనేది ఇక్కడ వాళ్ళు సైడ్ హెడ్డింగ్గా పెట్టడం జరిగింది. ఓకే, ఇందులో ఆయన హైలైట్ చేసిన అంశాల గురించి నేను మీకు ప్రస్తావిస్తాను. ఓకే, ఫస్ట్ ఆయన హైలైట్ చేసిన అంశం ఏంటి అంటే, ఎస్, యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి శిక్షా స్మృతి, యూనిఫామ్ సివిల్ కోడ్, అది నెంబర్ 1. నెంబర్ 2, ఆయన హైలైట్ చేసిన రెండో అంశం వన్ నేషన్ వన్ ఎలక్షన్, రెండవది. మూడవది సేఫ్టీ ఆఫ్ ఉమెన్, నాలుగవది ఏంటి అంటే హిండెన్బర్గ్ రీసెర్చ్. నేను చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. నేను ఈ ప్రతి ఒక్క అంశానికి సంబంధించి కొన్ని స్మాల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు తప్పకుండా ఇస్తాను. జస్ట్ ఫస్ట్ ఆయన హైలైట్ చేసినవి ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, తర్వాత ఇది ఫోర్త్ది. ఫస్ట్ది యూనిఫామ్ సివిల్ కోడ్, సెకండ్ది వన్ నేషన్ వన్ ఎలక్షన్, మూడవది సేఫ్టీ ఆఫ్ ఉమెన్, నాలుగవది హిండెన్బర్గ్ రీసెర్చ్, అండ్ ఐదవది గైనస్టిక్ పాలిటిక్స్. ఎస్, ఇది ఐదవది. ఆరవది ఈ బంగ్లాదేశ్ గురించి ఆయన హైలైట్ చేయడం జరిగింది. అండ్ ఏడవది వాళ్ళు చేసిన కొన్ని అచీవ్మెంట్స్, అవి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. సో రివ్యూయింగ్ ఇస్ 2 టర్మ్స్ ఇన్ పవర్. సో ఈ 7 అంశాలని ఆయన హైలైట్ చేశారు. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ చాలా కాంట్రవర్షియల్గా మారింది. అంటే యూనివర్సిటీ ఉమ్మడి శిక్షా స్మృతి, దీన్ని యొక్క క్లియర్గా చెప్పాలి అంటే ఏంటంటే, మతం, జాతి, వర్ణ, కుల ఇలా ఏవీ లేకుండా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్లకు శిక్ష పడుతుంది. అది ఒక చట్టం, అది ఉమ్మడి శిక్షా స్మృతి. సో ఇది చాలా కాంట్రవర్షియల్గా మారింది. అండ్ ఈ విషయం కూడా ఆయన ఫస్ట్ హైలైట్ చేయడం జరిగింది. సెకండ్ది వన్ నేషన్ వన్ ఎలక్షన్. మనకు ఎలక్షన్స్ విడతల వారీగా ఉంటాయి కదా. ఇప్పుడు రీసెంట్గా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్స్ షెడ్యూల్ రిలీజ్ చేశారనమాట ఈసీ, ఎలక్షన్ కమిషన్ వారు. సో మనకు ఆంధ్ర, తెలంగాణ ఇక్కడంతా పూర్తి అయిపోయిన తర్వాత ఒక 3-4 months తర్వాత ఇప్పుడు వాళ్ళకి చేశారు. అలా కాకుండా దేశం మొత్తం ఒకేసారి ఎలక్షన్స్ అనేది ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ పద్ధతి. సో అలాంటప్పుడు మనకు ఎలక్షన్కి అయ్యే ఖర్చు కూడా ఒక రకంగా కొంత తగ్గే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళ యొక్క ఆలోచన. ఇది రెండవది, ఇది కూడా కాంట్రవర్షియల్గానే ఉంది. నెక్స్ట్ మూడవది సేఫ్టీ ఆఫ్ ఉమెన్ గురించి గవర్నమెంట్స్ చాలా తక్కువ మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయాలే, సేఫ్టీ ఆఫ్ మెన్ ఎక్కడ ఉంది, చాలా తక్కువ ఉంది సేఫ్టీ, గర్ల్స్ సేఫ్టీ, విమెన్ సేఫ్టీకు. సో ఈ విషయం కూడా చాలా కాంట్రవర్సీస్. రీసెంట్గా కలకత్తా ఇన్సిడెంట్, ఆ విషయాన్ని ఆయన పూర్తిగా వ్యతిరేకిస్తూ మేము ఆడవాళ్లకు కాస్త వెనుకడుగా అంటే వెనుదన్నుగా ఉంటాము, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి ఆయన అభిప్రాయపడడం జరిగింది. ఇది మూడవది కాంట్రవర్సీ. నాలుగవది హిండెన్బర్గ్ రీసెర్చ్. ఇదేంటంటే మనకు యుఎస్ బేస్డ్ కంపెనీ అనమాట ఇది హిండెన్బర్గ్ అన్నది. దీని యొక్క మ్యాటర్ ఏంటంటే, ఈ హిండెన్బర్గ్ వాళ్ళు ఒక రిపోర్ట్ని విడుదల చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారంగా ఏంటంటే, ప్రజెంట్
సెబీ చైర్పర్సన్గా ఎవరైతే ఉన్నారో ఆవిడ ఆవిడ మరియు ఆయన భర్త ఇద్దరు కలిసి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్స్లో వాళ్ళు షేర్స్ కొనుక్కున్నారు కాస్త ఇల్లీగల్గా అని చెప్పి ఈ యొక్క హిండెన్బర్గ్ వాళ్ళు ఒక రిపోర్ట్ని బయట పెట్టడం జరిగింది. అప్పటి నుంచి హిండెన్బర్గ్ వర్సెస్ సెబీ చైర్పర్సన్గా ఉందన్నమాట. సో ఈ విషయం కూడా ఆయన హైలైట్ చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని ఆయన హైలైట్ చేస్తూ కొంతమంది మన ఎకానమీని డీస్టెబిలైజ్ చేయాలని చూస్తున్నారు అని చెప్పారు. అంటే ఆయన ఇండైరెక్ట్గా ఈ సెబీ చైర్పర్సన్కు సపోర్టివ్గా ఆయన మాట్లాడడం జరిగింది. ఓకే, తర్వాత డైనస్టిక్ పాలిటిక్స్ అంటే తరతరాలుగా ఆ ఫ్యామిలీనే కంటిన్యూ అవ్వడం. సో ఇది డైరెక్ట్గా ఏముంది, డైరెక్ట్గానే కాంగ్రెస్ని ఆయన విమర్శిస్తూ వస్తున్నారు. సో కాంగ్రెస్లో ఫ్యామిలీ పాలిటిక్స్ ఉన్నాయి కదా, సో అలా అనమాట. సో ఇలా కాకుండా మీరు డైనస్టిక్ పాలిటిక్స్ ఈ ట్రెండ్ని పూర్తిగా ఆయన క్రిటిసైజ్ చేశారు. అంటే అది అంత మంచిది కాదని చెప్పారు. ఆయన చెప్తూ దాదాపు 1,00,000 మంది యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ జనరేషన్ యంగ్ లీడర్స్గా మీరు తయారు కావాలి అని, మీరు పాలిటిక్స్లోకి రావాలని చెప్పి ఆయన అభిప్రాయపడడం జరిగింది. సో ఇది ఐదవది. నెక్స్ట్ బంగ్లాదేశ్ సిచ్యువేషన్ ఒక తీర్పు ఆధారంగా పూర్తిగా అల్లకల్లోలమైంది బంగ్లాదేశ్ యొక్క పరిస్థితి. అండ్ అక్కడ ఉన్న ప్రజలు కూడా సహించలేక అక్కడ షేక్ హసీనా గారిని పూర్తిగా వ్యతిరేకించారు. ఆమె కూడా అక్కడ ఉన్న పరిస్థితికి పూర్తిగా బెదిరిపోయి అండ్ ఇండియాకు పారిపోవడం జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్ బంగ్లాదేశ్లో జరుగుతోంది. ప్రజెంట్ ఇప్పటికి కూడా బంగ్లాదేశ్ అంత కంట్రోల్డ్గా అయితే లేదు, ఇంకా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి బంగ్లాదేశ్లో. అండ్ ఆ తీర్పు ఇచ్చిన బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి, సుప్రీంకోర్టు జడ్జి కూడా వాళ్ళ పదవులకు రాజీనామా చేయడం జరిగింది. అయితే ఈ తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు కాదు, హైకోర్టు వాళ్ళు. బట్ హైకోర్టు జడ్జిని కూడా రాజీనామా చేయమని చెప్పి అక్కడ అల్లర్లు ప్రజెంట్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అది అక్కడ పాయింట్. అండ్ ఆ బంగ్లాదేశ్ కూడా కొంచెం పీస్గా ఉంటే బాగుంటుందని చెప్పి ఆయన అభిప్రాయపడడం జరిగింది. తర్వాత లాస్ట్ పాయింట్, వాళ్ళు అచీవ్ చేసిన 2 సార్లు మేము పదవిలో ఉన్నాం కదా, ఇది 3వసారి వాళ్ళ పదవిలో ఉండడం. 2014 నుంచి 19 దాకా మొదటిసారి, 19 నుంచి 24 దాకా రెండోసారి, ఇప్పుడు 24 నుంచి 29 దాకా 3వసారి ఆయన ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. సో ఈ 2 సార్లు మేము పదవిలో ఉన్నాం కదా, సో మేము చేసిన గొప్పలు ఏంటి అనేది ఆయన చెప్పుకోవడం జరిగింది. అండ్ హీ క్లెయిమ్ దట్ ఇండియా హ్యాస్ మేడ్ గ్రేట్ స్ట్రైడ్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియా చాలా ముందడుగు వేసిందని, అండ్ కరప్షన్ మీద చాలా గట్టిగా పోవడం అని చెప్పి ఆయన అభిప్రాయపడుతున్నారు. అండ్ వ్యూర్ టు స్టే ద కోర్స్ రిగార్డ్లెస్ ఆఫ్ ఆబ్స్టకిల్స్, ఏదైనా సరే మాకు అడ్డంకులు వచ్చినప్పటికీ కూడా మేము అలాగే గట్టిగా నిలబడున్నామని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు. సో ఆబ్స్టకిల్స్ అంటే ద మెయిన్ మనకు గుర్తొచ్చేది కరోనా విషయంలో ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి కూడా ఫేస్ చేయేంత ప్రాబ్లం అన్నది మోడీ గారు ఫేస్ చేయడం జరిగింది. సో కరోనా అన్నది అల్లకొల్లాలని చేసింది. బట్ ఆ కరోనా సిచ్యువేషన్ నుంచి ఇండియాని రికవర్ చేయడంలో చాలా చాలా గట్టి పాత్రే పోషించారు మోడీ గారు. అండ్ ఆ విషయంలో మనం మెచ్చుకోవాల్సిందే ఉంది. అండ్ మోర్ యంగ్స్టర్స్ కూడా మనకు పాలిటిక్స్లోకి రావాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆల్ దీస్ రిమైన్ కంటెన్షియస్ ఇష్యూస్, అంటే ఇంకా సాల్వ్ కాలేదు, లార్జ్లీ డ్యూ టు ద గవర్నమెంట్ పార్టిసన్ అప్రోచ్. పార్టిసన్ అంటే ఒక వర్గానికి అనుకూలం, మరొక వర్గానికి వ్యతిరేకం. అలాంటి ఆలోచన ఉంటే, అలాంటి మైండ్ సెట్ ఉంటే దాన్ని పార్టిసన్ అని అంటారనమాట. సో ఇక్కడ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ కదా, సో బీజేపీ మోస్ట్లీ హిందూస్కే ఫేవర్ చేస్తుంది అని ఒక ఆలోచన చాలామందికి ఉంది. సో ఆ ఆలోచనే ఈ పథకాలు, ఈ యొక్క అంశాలు కరెక్ట్గా అమలు కాకుండా ఇబ్బంది పెడుతున్నాయని వాళ్ళు ఇక్కడ రాయడం జరుగుతుంది. ఓకే, సో ఈ యొక్క సెగ్మెంట్లో వాళ్ళు హైలైట్ చేసింది ఈ యొక్క 7 సెగ్మెంట్స్నే. ఒకటి యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ, అండ్ 1 నేషన్ 1 ఎలక్షన్. బట్ ఒకసారి చూద్దాం
మ్యాటర్ చూద్దాం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ ఇన్ హిస్ థర్డ్ టర్మ్ ఇన్ ఆఫీస్ ద 11th సిన్స్ 2014. 2014 నుంచి ఆయన 11వ సారి ఆయన ఇండిపెండెన్స్ డే స్పీచ్ని ఇస్తున్నారు. షార్ట్ టు సిగ్నల్ కంటిన్యూటీ అండ్ అథారిటీ, పర్టికులర్లీ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీ ఈజ్ నౌ లీడింగ్ ఏ కోalition గవర్నమెంట్. ఆయన కోalition గవర్నమెంట్ని లీడ్ చేస్తున్నారు. అంటే ఏంటి? సంకీర్ణ ప్రభుత్వం. సంకీర్ణ ప్రభుత్వం అంటే ఏంటి? ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే తను ఇండివిజువల్గా ఏర్పాటు చేయలేదు, వేరే వారి సహకారంతో ఏర్పాటు చేసింది. సో అలాంటి వేరే వారి సహకారంతో గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తే దాన్ని కోalition గవర్నమెంట్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఇండియా గవర్నమెంట్ ప్రెసెంట్ రూలింగ్లో ఉంది. సో ఇండియా గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పటికీ కూడా టీడీపీకు జనసేన అండ్ బీజేపీ 2 పార్టీస్ కలిసి పోటీ చేసి 3 పార్టీస్ టీడీపీ, జనసేన అండ్ బీజేపీ ముగ్గురు కలిసి పోటీ చేశారు అండ్ వాళ్ళు విన్ అయ్యారు. దే ఫార్మ్ ద గవర్నమెంట్. అయితే బీజేపీ, జనసేన గనక టీడీపీకి వ్యతిరేకంగా ఆ కూటమి నుంచి బయటకు వచ్చినా కూడా గవర్నమెంట్ పడిపోదు. బికాజ్ టీడీపీకు ఇండివిజువల్గానే 130+ సీట్లు ఉన్నాయి. బట్ అధికారానికి కావాల్సింది ఏంటి అంటే 100 లేదా 95 ఉంటే అధికారం ఫామ్ చేసేయచ్చు. 100 ఉంటే ఈజీగా ఫామ్ చేసేయచ్చు. బట్ టీడీపీకి ఇండివిజువల్గానే 130 ఉండడం వల్ల ఇక్కడ ఆంధ్రాలో టీడీపీ గవర్నమెంట్ ఓడిపోదు. వాళ్ళు జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీకి వ్యతిరేకంగా బయటికి వెళ్ళినా కూడా. కానీ ఇక్కడ సెంట్రల్లో బీజేపీ పరిస్థితి అలా లేదు. బీజేపీకి మనకు ఈ నవీన్ కుమార్ అనే ఆయన, నెక్స్ట్ ఇక్కడ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు ఎక్కువ మంది ఎంపీలని ఇచ్చి వీళ్ళు సపోర్ట్ చేసి ఆయన ప్రధానమంత్రి చేశారనమాట. వన్స్ వీళ్ళ సపోర్ట్ కనుక విత్డ్రా చేసుకుంటే ఆటోమేటిక్గా మోడీ గారు ప్రధానమంత్రి పదవి నుంచి కిందికి దిగిపోతారు, ఆన్ ద స్పాట్లో దిగిపోతారు. అండ్ వెంటనే ఆ సెంట్రల్ ప్రధానమంత్రి ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన ఎలక్షన్స్ కూడా మనకు ఉంటాయి. సో మధ్యంతర ఎలక్షన్స్ కూడా ఉంటాయి. ఈవెన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ కూడా అదే హోప్తో ఉన్నారు. సో ఈయన అంటే సంకీర్ణ ప్రభుత్వాలు ఏంటంటే ఒకరి మీద ఆధారపడి ఉంటున్న ప్రభుత్వాలు అనమాట. సో ఎక్కువసేపు మనం ఆధారపడలేం. అండ్ బట్ అది ఆధారపడాల్సిందే, వేరే ఆప్షన్ కూడా లేదు బీజేపీకి. సో ఏ ఒక్కరు హ్యాండ్ ఇచ్చినా సరే వెంటనే దేశంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయి. ఆ మధ్యంతర ఎన్నికలు వస్తే కాంగ్రెస్కు ఫేవర్గా ఉంటుంది. అప్పుడు రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి అవుతారని చెప్పి అండ్ కాంగ్రెస్కి సపోర్ట్ చేసే పార్టీస్ కానీ, అంటే ఈ ఆమ్ ఆద్మీ కానీ ఇలాంటి పార్టీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు చాలా గట్టిగా కోరుకుంటున్నారు అనమాట. అండ్ అది ఏమవుతుందనేది మనం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. అది మనకు కోalition గవర్నమెంట్ యొక్క మీనింగ్. అండ్ హీ కాల్డ్ ఫర్ ద యూనిఫామ్ సివిల్ కోడ్. ఇందాక చెప్పాం కదా ఉమ్మడి శిక్షా స్మృతి అని. అండ్ terming it as a secular measure agnostic of religious faiths. సో అయితే దాన్ని మీరు సెక్యులర్గా మాత్రమే క్రియేట్ చేశారు, సెక్యులర్ కాదు అంటే కేవలం ఒక మతానికి మేము ఫేవర్ చేస్తున్నామని చెప్పి ఆయన అని అనుకుంటున్నారు. బట్ అలా కాదు, ఇది ప్రతి ఒక్కరికి సంబంధించింది అని ఆయన మరొకసారి ఉద్ఘాటించారు. తర్వాత 1 నేషన్ 1 ఎలక్షన్ చెప్పాను ఇందాక. 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే ఒకే ఎలక్షన్స్ దేశం మొత్తం ఉంటుంది, ఒకేసారి ఉంటాయి అన్నమాట. ఒకేసారి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే రోజే ఉంటాయని మీనింగ్ కాదండి. అంటే విడతల వారీగా ఉంటుంది. అంటే ఫస్ట్ టర్మ్లో ఒక 2-3 స్టేట్స్, సెకండ్ టర్మ్లో ఒక 4-5 స్టేట్స్ అలా ఉంటుంది అనమాట. వితిన్ ఒక 5 to 6 monthsలో ఎంటైర్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి. అన్ని టోటల్ 29 రాష్ట్రాలు ఇండియాలో ఉంటే దాదాపు మ్యాక్సిమం స్టేట్స్ కవర్ అయిపోతుంది అనమాట. 1 నేషన్ 1 ఎలక్షన్స్ అనమాట. అప్పుడు ఈ ప్రధానమంత్రి పదవిలో ఉండాల్సిన వ్యక్తి ఉంటాడా లేదా నెక్స్ట్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారా అనేది క్లారిటీగా అర్థమైపోతుంది. అండ్ ఇంక్రీజ్డ్ సేఫ్టీ ఆఫ్ ఉమెన్, ఇది కూడా ఈ కలకత్తాలో చాలా ఘోరం జరిగింది కదా. సో ఆ లేడీ పేరు నేను ప్రస్తావించాను. సో ఆ లేడీ మీద చాలా ఘోరం జరిగింది కదా. ఈ ఐ థింక్ సంజయ్ అనుకుంటాను ఆయన పేరు. సో వాడు చేసిన పనికి చాలా ఘోరం జరిగింది. సో ఆ
ఆ మ్యాటర్ని ఉద్దేశిస్తూ ఆయన మేము సేఫ్టీ ఆఫ్ ఉమెన్కు కట్టుబడి ఉన్నామని చెప్పి ఆయన మరొకసారి ఇండిపెండెన్స్ డే స్పీచ్లో అందరి ముందు ఆయన చెప్పడం జరిగింది. తర్వాత murder of a on-duty doctor in Kolkata recently. And Mr. Modi said that there were attempts to destabilize the economy. అంటే మన భారత ఎకానమీని డీస్టెబిలైజ్ చేయాలని చూస్తున్నారు కొంతమంది అని ఈ యొక్క హిండెన్బర్గ్ రీసెర్చ్ వర్సెస్ సెబీ చైర్పర్సన్ వీళ్ళిద్దరి గురించి ఉన్న కాంట్రవర్సీలో భాగంగా ఆయన ఈ హిండెన్బర్గ్ రీసెర్చ్ వాళ్ళని కాస్త క్రిటిసైజ్ చేస్తూ అండ్ సెబీ చైర్మన్ని ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన వ్యాఖ్యల్ని చేయడం జరిగింది. అండ్ ఈ కాంగ్రెస్ పాలిటిక్స్ ఉంటాయి కదా, డైనెస్టిక్ పాలిటిక్స్ అని చెప్పి వాటిని క్రిటిసైజ్ చేస్తూ యంగ్ యూత్ లీడర్స్ పాలిటిక్స్లోకి రావాలని చెప్పి ఆయన పిలుపుని ఇవ్వడం జరిగింది. అండ్ బంగ్లాదేశ్లో కూడా పరిస్థితి బాగాలేదు అండ్ బంగ్లాదేశ్ని కూడా మేము శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నామని చెప్పి అది కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇది ఫస్ట్ పేజ్, ఫస్ట్ సెగ్మెంట్. సెకండ్ సెగ్మెంట్ విషయానికి వస్తే లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారిని వాజ్ సీటెడ్ ఇన్ ద బ్యాక్ రో ఆఫ్ ద ఆడియన్స్ అట్ ద రెడ్ ఫోర్ట్. మనకు రెడ్ ఫోర్ట్లో ఇలా కొన్ని రోస్ ఉంటాయన్నమాట, రోస్ ఉంటాయి. ఈ రోస్లో ఫస్ట్ రో చాలా చాలా ముఖ్యమైన వ్యక్తులు కూర్చుంటారు, సెకండ్ రోలో కొద్దిగా ముఖ్యమైన వ్యక్తులు అండ్ థర్డ్ రోలో అతి స్వల్ప ముఖ్యమైన వ్యక్తులు. ఇన్ ఫోర్త్ రో వచ్చి మనకు ఆడియన్స్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క రాహుల్ గాంధీ గారు అత్యంత ముఖ్యమైన వ్యక్తులు కాకుండా ఈ సెకండ్ రోలో కూర్చున్నాడంట. అది గవర్నమెంట్ ఏవైతే కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఉంటాయో వాళ్ళు విపరీతంగా ఆ విషయాన్ని వైరల్ చేశాయి అండ్ కాంట్రవర్సీస్ కూడా వచ్చాయన్నమాట ఈ విషయం మీద. అయితే బీజేపీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ దీని మీద ఒక వివరణ కూడా ఇచ్చింది. ఆ వివరణ ఏంటి అంటే ఈ గవర్నమెంట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ బ్రీచ్ ఆఫ్ ప్రెసిడెంట్ that the seats in the front rows were given to the members of this year's Olympic team. ఈ సంవత్సరం ప్యారిస్ ఒలింపిక్స్లో ఇండియా 7 మెడల్స్ని సాధించుకుంది కదా, సో ఈ 7 మెడల్స్ సాధించిన వ్యక్తులకు ఫ్రంట్ సీట్స్ని మేము కేటాయించడం జరిగింది అని చెప్పి, సో అందుకే ఇక ప్లేస్ లేక రాహుల్ గాంధీ గారిని వెనక రోలో సీట్ కేటాయించడం జరిగింది అని చెప్పి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఇరీజనబుల్ ఎందుకంటే దే ఆర్ అంటే వాళ్ళు వెనకన్నా గొప్పవాళ్ళు అండ్ వీళ్ళ గొప్ప వాళ్ళు గొప్ప అని అలా కాదు, కానీ బట్ ప్రజెంట్ వాళ్ళు చాలా కష్టపడి వచ్చారు, చాలా కష్టపడి మెడల్స్ సాధించారు కనుక వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. బట్ అంత మాత్రం వాళ్ళు గొప్ప వీళ్ళు తక్కువ అని కాదు, సో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ద గవర్నమెంట్ నీడ్స్ టు బి లెస్ యూనిలిటరల్ అండ్ మోర్ కన్సర్వేటివ్. ఇట్ ఈస్ ట్రూలీ కమిటెడ్ టు అడ్వాన్సింగ్ ఏ యూనిఫైడ్ నేషనల్ అజెండా ఇన్ ద 78th ఇయర్ ఆఫ్ ఇండియా. అయితే యూనిలేటరల్గానే ఉండాలి అండ్ వాళ్ళు ఉన్న అజెండా అయితే ఉంటుందో అది పర్ఫెక్ట్గా అమలు పరిచే విధంగా ఉండాలి. అండ్ ద యూనిఫామ్ సివిల్ కోడ్ ఇన్ ఏ కంట్రీ యాజ్ డైవర్స్ యాజ్ ఇండియా రిక్వైర్స్ కన్సెన్సస్ బిల్డింగ్ అండ్ ఎండింగ్ ద ఆపర్చునిటిస్టిక్ యూజ్ ఆఫ్ ఇష్యూ అటాక్ ద ముస్లిం కమ్యూనిటీ. ముస్లిమ్స్ని అటాక్ చేసే విధంగా ఉండకుండా, ఒకరికి అనుకూలంగా ఉండే విధంగా ఉండకుండా, ప్రజలందరికీ అనుకూలంగా ఉండే విధంగా మీ యొక్క ఆలోచనలు ఉండాలి, ఎస్పెషల్లీ యూనిఫామ్ సివిల్ కోడ్లో అని ఇక్కడ రాస్తున్నారు. అండ్ ద గవర్నమెంట్ కెనాట్ ఫైట్ కరప్షన్ బై ఇన్వెస్టిగేటింగ్ ఓన్లీ అపోజిషన్ లీడర్స్ అండ్ ఓవర్లుకింగ్ సీరియస్ ఛార్జెస్ అగెయిన్స్ట్ ఫంక్షనరీస్. ఇదేంటంటే ఇది పార్ట్ 1 అనుకోండి అండ్ ఇది పార్ట్ 2 అనుకోండి. ఈ పార్ట్ 1లకు ఆన్సర్స్, నెగటివ్ ఆన్సర్స్ ఇందులో ఇస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నా కదా, యూనిఫామ్ సివిల్ కోడ్ ఆయన హైలైట్ చేశారు అని ఇక్కడ ఉంది. అండ్ హైలైట్ చేసినా కూడా ముస్లిమ్స్కి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అని ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత సెబీ గురించి కాదు, ఇక్కడ కరప్షన్ గురించి, మేము కరప్షన్ని మేము పెద్దగా చేయమని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. కరప్షన్ పెద్దగా లేదు అని చెప్పి వెన్ ఫైటింగ్ కరప్షన్ చెప్పడం జరిగింది. అయితే కేవలం అపోజిషన్ లీడర్స్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రమే
కరప్షన్ని ఫైట్ చేసినట్లు అవ్వదు. ప్రతి ఒక్కరిని ఎవరెవరైతే కరప్షన్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే. అప్పుడే కరప్షన్ మీద ఫైట్ చేస్తున్నట్లు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ ట్రూ పాయింట్, కరెక్ట్ అనమాట. అండ్ ఓవర్లుకింగ్ సీరియస్ charges against the functionaries such as the SEBI chief. Criticism of the government is not a conspiracy to destabilize the nation, and labeling it as such is appealing only to the diminishing number of people. Independence Day should be a good occasion. మనకేంటంటే క్రిటిసిజం అన్నది ప్రభుత్వానికి, ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీని ఎవరన్నా తిడితే దేశాన్ని తిడుతున్నట్లుగా కొంతమంది క్రియేట్ చేస్తున్నారు. అది చాలా తప్పు. బీజేపీని తిట్టడం వేరు, దేశాన్ని తిట్టడం వేరు. సో బీజేపీని తిట్టినంత మాత్రాన దేశాన్ని తిడుతున్నాము అనే ఒక మైండ్ సెట్ని క్రియేట్ చేయకూడదు అని ఇక్కడ రాస్తున్నారు. క్రిటిసిజం ఆఫ్ ద గవర్నమెంట్ ఈజ్ నాట్ ఏ కాన్స్పిరసీ టు డీస్టెబిలైజ్ ద నేషన్. ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన నేషన్ను మేము డీస్టెబిలైజ్ చేసినట్లు కాదు. అండ్ లేబలింగ్ ఇట్ యాజ్ such is appealing only to diminishing the number of people. And Independence Day annadi, it is a good occasion as any other to remember that the nation is not the government. జాతి అంటే దేశం, ఇండియా, భారతదేశం అంటే ఏంటంటే భారత ప్రభుత్వం కాదు. భారత ప్రభుత్వం అంటే ఏంటంటే దేశానికి, దేశంలోని ప్రజలకు మంచి చేయడానికి వాళ్ళు పొలిటికల్ ప్రాసెస్ ద్వారా ప్రజలకు మంచి చేయొచ్చు. అంతే తప్ప దేశం అది సుప్రీం. దేశం అన్నది సుప్రీం. దేశంలో ఒక అంతర్భాగమే ప్రభుత్వం. ప్రభుత్వం ఇదేముందండి, ఈ రోజు ఉంటుంది, రేపు ఈరోజు నరేంద్ర మోడీ గారు కూర్చున్నారు. నరేంద్ర మోడీ గారి ప్లేస్లో ఇంకో 10 ఏళ్ల తర్వాత నరేంద్ర మోడీ గారే ఉంటారా? చెప్పలేని పరిస్థితి. నరేంద్ర మోడీ గారు ఉండొచ్చు, వేరే పార్టీ ఉండొచ్చు, లేదా బీజేపీనే ఇంకొక వ్యక్తిని నామినేట్ చేయొచ్చు. సో అలా ఏదైనా సరే జరగచ్చు. ఎనీథింగ్ కెన్ పాసిబుల్. సో అలా ప్రభుత్వాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. మనకు శాశ్వతం ఏది అంటే దేశం శాశ్వతం. సో ఇండిపెండెన్స్ షుడ్ బి అండ్ any other that nation is not the government and certainly not synonymous with the party in power. అండ్ ఏదైతే పార్టీ పవర్లో ఉందో దానికి అనుకూలంగా ఉండకూడదు, అంటే దానికి సినానిమస్ కాదనమాట. అంటే దేశం అంటే సెంట్రల్ గవర్నమెంటే అనే ఒక ఆలోచన పూర్తిగా విడిచిపెట్టాలి. ద ఫ్రీడమ్ ఈజ్ ఫర్ కీపింగ్ ద గవర్నమెంట్ of the day accountable to the people through a political process. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ద ఫ్రీడమ్ ఈజ్ ఫర్ కీపింగ్ ద గవర్నమెంట్ని మనం పెట్టాలి. ఆఫ్ ద డే అకౌంటబుల్ టు ద పీపుల్, ప్రజలకు జవాబుదారీగా ఉండేటట్లు మనము గవర్నమెంట్ని అలా ఉంచాలి. త్రూ ఏ పొలిటికల్ ప్రాసెస్, ఈ రాజకీయం అనే ఒక ప్రాసెస్ ద్వారా ప్రజలకు మంచి చేయడానికి గవర్నమెంట్ని మనము ఒక అస్త్రంగా వాడుకోవాలి తప్ప ప్రభుత్వమే దేశం ఎప్పటికీ అవ్వదు అనేది ఫ్రీడమ్ నోట్స్. అంటే నరేంద్ర మోడీ గారు ఆయన చెప్పిన ఈ ఇండిపెండెన్స్ డే స్పీచ్లో భాగంగా ఆయన హైలైట్ చేసిన విషయాలు అండ్ దానికి కౌంటర్స్ కూడా ఈ ఎడిటోరియల్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ. జై హింద్.